ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. వైశాఖ పౌర్ణమి భక్తి భావం భాష ఒక దివ్య తరంగం. ఈ పవిత్ర దినం తెలుగు భక్తి సాహిత్యానికి ఆద్యులైన పదకవితా పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామం 1408వ సంవత్సరం. ఆ చిన్న గ్రామంలో జన్మించిన అన్నమయ్య భవిష్యత్తులో భక్తి గానానికి మార్గదర్శకుడవుతాడని అప్పట్లో ఎవ్వరికీ తెలియదు. కానీ అతని హృదయం మాత్రం అప్పుడే శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణలో మునిగిపోయింది. కాలం గడిచే కొలది అన్నమయ్య భక్తి ఒక ప్రవాహంలా విస్తరించింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆయన తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు. 32,000 సంకీర్తనలు. అవి భక్తి, సాహిత్యం, సంగీతం, వేదాంతం కలిసిన ఆధ్యాత్మిక మంత్రాలు. అన్నమయ్య గానంలో ఒక ప్రత్యేకత ఉన్నది. అది పండితులకే కాదు, సాధారణ భక్తుడికి అర్థమయ్యేలా ఉంటుంది. అందుకే ఆయన ఇలా పాడాడు: బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. అంటే సృష్టిలో అన్నీ ఒక్కటే, ఆ పరమాత్మే అన్నీ అన్న భావం. మరోసారి ఆయన గానం వినిపిస్తుంది: పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ. ఇది కేవలం లయ కాదు, భక్తి, ఉల్లాసం. అన్నమయ్య కీర్తనలు మనకు ఒక సత్యాన్ని చెబుతాయి. భగవంతుణ్ణి చేరుకోవడానికి క్లిష్ట మార్గాలు అవసరం లేదని, సరళమైన భక్తి చాలని. ఇప్పుడు తిరుమల వైపు దృష్టి మళ్లిద్దాం. ప్రతి ఏటా అన్నమయ్య జయంతిని తిరుమల తిరుపతి దేవస్థానములు వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. తిరుపతి, తాళ్లపాక, శ్రీనివాస మంగాపురం ఇలా అన్నీ భక్తి సంగీతంతో మార్మోగిపోతాయి. సంకీర్తనాలాపన, హరికథలు, సాహిత్య సభలు. అన్నమయ్య పదాలు మళ్లీ మళ్లీ గాన రూపంలో పునర్జన్మను పొందుతూ ఉంటాయి. ఈ వేడుకలు మనకు గుర్తు చేస్తాయి, భక్తి అన్నది ఒక భావం కాదని, అది జీవన విధానమని. అన్నమయ్య తన ప్రతి కీర్తనలో ఒక సందేశం దాచాడు. కొన్నిసార్లు దైవానుభూతి, కొన్నిసార్లు సామాజిక సమానత్వం, మరికొన్నిసార్లు ఆత్మతత్వం. అన్నమయ్య పదాల్లో మనం చూసేది ఒక భక్తుడి హృదయం, ఒక కవి సున్నిత తత్వం, ఒక ఋషి జ్ఞానం. ఇప్పుడు మనలో మనం ఒక ప్రశ్న వేసుకోవాలి: అన్నమయ్యలా మనం దేవుణ్ణి ఎంత దగ్గరగా అనుభవిస్తున్నాం అని. అన్నమయ్య చెప్పిన మార్గం చాలా సులభం: నామస్మరణ, నిష్కపట భక్తి, సమాన భావం. వైశాఖ పౌర్ణమి ఈరోజు చంద్రుడు సంపూర్ణంగా వెలుగుతున్నట్లే మన హృదయం కూడా భక్తితో నిండాలి. అన్నమయ్య జయంతి మనకిచ్చే పరమార్థం ఇదే. పదంలో పరమాత్మను చూడగలిగితే ప్రతి గానం ఒక సాధనగా మారుతుందని. ఆత్మకు ఆహ్లాదం, ఆలోచనకు భావం అందించే రోజువారీ పరమార్థ ప్రయాణంలో మరో దివ్య సందేశంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా.